సర్వోన్నతుడైనా యేసు స్మరణ, సర్వోన్నతుడైనా యేసు స్మరణ. కీర్తనల గ్రంథము 49వ దావీదు కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధ మీకు వందనం చెల్లించుకున్నాను. ఆయన చదవండి, గొప్ప వాక్యాన్ని దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేయండి. మా కొరకు మీరు నాయన తండ్రి దీవించి ఆశ్రయించి నాయన విరిచి వడ్డించమని కృపను గురించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పాట కూడా మనం విన్నాం కదండి. మరి కలువరి ప్రేమ, క్రీస్తు యొక్క కలువరి ప్రేమ ఎందుకు మనకి ఈ లోకానికి వచ్చింది అనేది వింటున్నాం. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 49వ దావీదు కీర్తన 7, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ ఏమన్నాడంటే, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. చూడండి, ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నాం. ఒక కుటుంబాలుగా, పెద్ద సమాజాలుగా, సంఘాలుగా, మరి అలాగే గొప్ప మరి జనాంగంగా జీవిస్తున్న తరుణాల్లో మనము మన యొక్క సాంఘిక జీవనాన్ని, సహజీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. ప్రేమతో మరి ఎంతో అనురాగాలతో ప్రతి కుటుంబం కూడా మరి జీవిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి మరి లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక అవసరాలు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటాయి. ఆ అవసరాలను బట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సమాజంలో అవసరాలు మరి కలుగుతూ ఉంటాయి. అలా సమాజంలో అవసరాలు ఒకరికొకరు తీర్చుకుంటూ ఉంటారు. సంఘంలో అవసరాలు ఉంటాయి, ఒకరినొకరు ఆదుకుంటారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే, అన్నీ బాగానే ఉంది, ఈ లోక సంబంధమైన అన్ని వస్తువుల్ని మనం ఇచ్చిపుచ్చుకుని ఆదుకోవచ్చు. పాపమును చేయటానికి లేదా మన సహోదరుని విమోచించటం. చూడండి, ఇక్కడ ఏమన్నారంటే విమోచింపాలి. దేని నుండి విమోచించాలి? అతను చేసిన, ఎవరు చేసిన అన్ని కూడా సహాయం చేసుకోగలం. కానీ ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, అక్కడ వచ్చేస్తుంది. ఆ తప్పుని ఎవరైనా మీదేసుకోగలరండి? ఏదైనా చిన్న ఒక ధన సహాయం చేసుకుంటాం, మాట సహాయం చేసుకుంటాం, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే ఆదుకోగలరు. కానీ ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పుని నువ్వు చేయలేదు, ఆ తప్పుని నేను వేసుకుంటాను, నువ్వు ఫ్రీగా ఉండు అని అనగలరా? ఆ విధంగా చేసి ఆ తప్పును మీదేసుకునే వాళ్ళని విడుదల చేయగలరా? చేయలేరు కదండి. చూడండి, అన్ని అవసరాలు మానవుల చేత తీర్చబడుతున్నాయి. ఏ అవసరమైనా సరే ఒక స్నేహితుల వల్ల, బంధువుల వల్ల మరి అవసరాలు తీర్చబడుతున్నాయి. కానీ ఒక తప్పు చేసినప్పుడు ఏ సహోదరుడు కూడా తన సహోదరుని తప్పుని మీద వేసుకుని తన సహోదరిని విమోచింపలేడు. ఇదే ఇక్కడ చెప్తున్నాడు. ఎవడును ఏ విధము చేతనే తన సహోదరిని విమోచింపలేడు. ఆ తప్పు నాది, నేనేసుకుని మాత్రం ఎవరు చెప్పలేదు. అవసరమైతే ఏమంటారండి, నాకు ఆయనకి ఏ సంబంధం లేదండి, మాకు అంత పరిచయం లేదు, మేము ఏదో అప్పుడప్పుడు కలిసాం కానీ అని అంటారు కదండి. మరి ఎన్నో సంఘటనలు ఈ లోకంలో అలా జరుగుతూ ఉన్నాయి. కానీ నిజమైన చూడండి, ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు విమోచింపబడాలి అని అంటే సహోదరుల వల్ల అదు. ఏ సహోదరుడు కూడా ఎవడును తన సహోదరుని విమోచింపలేడు. దేని నుండి అంటే పాపం నుండి విమోచన
చెప్పలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. చూడండి ఇక్కడ ఆ తప్పుని మీద వేసుకుని విడుదల చేస్తున్నానని చెప్పగలిగే దమ్ము ఎవరికి కూడా లేదు. నిత్య నరకం నుండి, అగ్ని నుండి విడుదల చేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. అన్నీ చేయవచ్చు, అన్నీ జరగవచ్చు మానవుల వల్ల. కానీ పాపం నుండి విడుదల పొంది ఆ పాపం నిర్దోషులుగా ఎంచబట్టడం అనేది మానవుల వల్ల జరగదు. ఇంకా ఒక తప్పు చేస్తే ఇంకొక లేదు కూడా కలిపి వేస్తారు. ఒక తప్పు చేస్తే ఇంకో 4 తప్పులు ఇంకొకరు వేస్తారు. ఒక రాయి వేస్తే 10 మంది రాయేసినట్టుగా వాళ్ళని మరి ఇంకా బందీలుగా చేయొచ్చు. కానీ విడుదల చేయటం అనేది ఏ సహోదరుడి వల్ల అవదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, అంటే నిత్యము బ్రతకడం, నిత్యము బ్రతకాలి. అతను చనిపోకుండా నిత్యము బ్రతకడం అంటే ఎక్కడండి? మనం ఈ భూలోకంలో మన ఆయుష్ మరి దేవుని యొక్క చిత్తమైతే ఆయన వచ్చే వరకు కూడా ఉంటారు కొంతమంది అన్నారు. అయితే నిత్యము బ్రతకటము అంటే ఇంకా చావు లేకుండా బ్రతకటము ఎవరికి సాధ్యమవుతుంది? అలా చావు లేకుండా బ్రతకాలి అంటే ఎవరైనా ఒకరు ప్రాయశ్చిత్తం చేయాలి. మనిషి చావు లేకుండా బ్రతకాలి, నిత్యము బ్రతకాలి అంటే అతని యొక్క పాపాలు పరిహరించబడాలి, అతనికి ప్రాయశ్చిత్తం చేయబడాలి, అతను చేసిన దోషాలు పరిహరించబడాలి. ఒకవేళ అలా జరిగినట్లయితే అతని ఆత్మ నిత్యము కూడా బ్రతుకుతుంది. ఎక్కడ అంటే దేవుని యొక్క మరి సన్నిధిలో నిత్యము బ్రతకాలి. నిత్యము ఉండి దేవుని సన్నిధిని వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు దేవుని సన్నిధిని. అసలు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా జీవించి లోకం యొక్క జీవితం తర్వాత కూడా జీవించగలగాలి. మరి అలా చేయాలంటే ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అతని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మన ప్రాణం విమోచించబడాలండి. దేని నుండి విమోచించబడాలి? నిత్య మరణం నుండి విమోచించబడాలి. నిత్యము బ్రతకాలి. నిత్యము బ్రతకాలడానికి ప్రయత్నం జరగాలంటే ఏదో సంథింగ్ మరణం ఉంది అని. ఆత్మకు మరణం లేకుండా మనిషి నిత్యము బ్రతకాలి అని అంటే ప్రాయశ్చిత్తం చేయబడాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. అలా ఎవడు కూడా చేయలేడు, చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక చాలా గొప్పదంటే. మన ప్రాణ విమోచన ధనం అంటే మన ప్రాణం విమోచించబడాలి. దేని నుండి అంటే పాపం నుండి విమోచించబడాలి, నిత్య మరి నరకాల నుండి, నిత్య మరణం నుండి విడిపించబడాలి. అలా విడిపించబడాలంటే మరి దానికి విమోచన క్రయధనం అంటూ చెల్లించబడాలి. అది విమోచించే అవకాశం ఉంది, కానీ దానికి చెల్లించబడే ధనము చాలా గొప్పది. అది ఎన్నటికీ తీరక, అలా ఎవరు చేస్తారు ఇంకెన్నటికీ కూడా తీర్చలేని గొప్ప రుణమే అవుతుంది. అయితే మరి అలా ఎవరు చేయకపోతే మనిషి నిత్యము బ్రతికే అవకాశం ఉంది. మరి అలా ఎవరైనా చేశారా? చూడండి, ఆ ధనం చాలా గొప్పది. ప్రాణ విమోచన క్రయధనము. మన ప్రాణము విమోచించబడే ఆ క్రయధనం ఎవరిచ్చారు అని అంటే దేవునికి స్తోత్రములు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని నిత్య మరణం నుండి, నిత్య నరకాల నుండి విడుదల చేశారు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. ఈ క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ, ఎవరనంటే దావీదు. ఎస్, అయితే మానవుల ప్రాణం విమోచించబడుతున్నది. మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనంలో యోబు అంటున్నాడు, అయ్యో నా పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి, నాకు దేవుడికి ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుంటుంది, నా పాపం పరిహరించబడుతుంది, నేను నిర్దోషంగా ఎంచబడతాను అని ఆయన ఎంతగానో అక్కడ బాధపడుతున్నాడు. చూద్దాం. యుక్తమైనది ఏదో, నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో
దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి వానికి మధ్యవర్తి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చూడండి అమ్మ, ఇక్కడ నరులకు యుక్తమైనది ఏదో వాళ్ళకి తెలియచేయటానికి వేలాది దూతల్లో ఒకడు మధ్యవర్తిగా ఉంటే ఎంత బాగుంటుందని అతను అంటున్నాడు. ఏమవుతుందంటే అక్కడ మధ్యవర్తిగా ఉంటే అక్కడ ఏమవుతుందమ్మా, వాని నిమిత్తము దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి దిగి వెళ్ళకుండా వాణ్ణి విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ఆమేన్, హల్లెలూయా. నాకు దొరికినని సెలవిచ్చును. చూడండి, ఎవరైనా ఒక మధ్యవర్తి ఉంటే కనుక, వేలాది దూతల్లో గరుడైన ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉంటే కనుక ఏమవుతుందనంటే పాతాళంలోనికి వెళ్లకుండా అతని ప్రాణము విమోచించబడుతుంది. ఆ దేవుడు ఏమంటారంటే, తండ్రి అయిన దేవుడు ఏమంటాడంట, ప్రాయశ్చిత్తం నాకు దొరికింది. ఓకే, అతని పాపాల నిమిత్తం ఒక ప్రాయశ్చిత్తం దొరికింది అని అంటాడు. అయితే ఆ మధ్యవర్తి ఎవరు అని అంటే, మన కొరకు యోబు లేడు అని బాధపడిన వ్యక్తి, ఆ గొప్ప విషయం మనకు వరంగా దొరికింది. మనకు మధ్యవర్తి దొరికాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రములు గాక. ఆయన తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి, వంతెనగా ఉండి, మన దోషాలను భరించి ఆయన తండ్రి యొక్క ఉగ్రతను మనం తప్పించి పాతాళానికి పోకుండా మన ప్రాణాన్ని విమోచించిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రాయశ్చిత్తముగా తండ్రి దేవునికి సమర్పించబడి మనల్ని తండ్రి ఉగ్రత నుండి విడుదల చేసి నిత్య నరకం నుండి పాతాళం నుండి తప్పించిన మధ్యవర్తి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చి మనల్ని విడిపించిన దేవుడు. ఆయన వారధిగా ఉన్నాడు, నిత్య వంతెనగా ఉన్నాడు. నిత్య జీవితానికి ఈ జీవితానికి మధ్య వంతెనగా నిలిచిన మధ్యవర్తి అయిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రములు గాక. నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తముగా నిలబడి ఆయన తండ్రి యొక్క ఉగ్రత నుండి మనం తప్పించిన వాడు. ప్రాణ విమోచన క్రయధనముగా సమర్పించబడి మనల్ని విమోచించిన వాడు. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా మనకు గొప్ప వరమును అనుగ్రహించిన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మనుష్య కుమారుని లోకానికి పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణాలు ఇవ్వటం కొరకు. ఒకసారి చదువుదాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత. చెమటొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి లేని గొప్ప ధన్యత ఈ లోకానికి దేవుడు మానవులకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా సమర్పించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మహిమోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ రోజున మానవుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఆ పేరును బట్టి విడుదల పొందటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ప్రభు అనుగ్రహించాడు. వెసులుబాటును చేశాడు, ఏర్పాటును చేశాడు. ఇక బలులను అర్పించక్కర్లేకుండా ఒకే ఒక పాప పరిహారార్థ బలిగా మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా మన ప్రాణ విమోచన క్రయధనముగా మారిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రాణ త్యాగము ద్వారా మనకి విమోచన కలుగుతుంది. అందుకని అంటున్నాడు, అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను. మరోసారి చదువుదామండి ఆ మాట. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పెను. అనేకులకు ప్రతిగా అంటే మనం చావాలి, ఆ ప్లేస్ లో మనం ఉండాలి, కానీ అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇచ్చుటకును
వచ్చాను. క్రయధనముగా ఇవ్వటానికి అంటే మనల్ని విడిపించడానికి ఆయన ప్రాణం ఇవ్వటం అనమాట. మన ప్రాణాలు విడిపించడానికి ఆయన ప్రాణం ఇవ్వటం. ఇదిగో నా ప్రాణం ఇస్తున్న అతని ప్రాణాన్ని విమోచించండి, ప్రాణాన్ని విడిచిపెట్టండి, అతని ప్రాణం కాపాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా సిలువైపు మరణించారు. మన పాపాలను మోసుకుని వెళ్ళిన గొర్రె పిల్లగా ఆయన మన కొరకు మన పాపాలను మోసుకుని వెళ్ళిన గొర్రె పిల్లగా ఈ లోకంలో ఆయన జీవించారు, ఉన్నారు ఆయన. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ బాప్తిసం ఇచ్చే యోహాను ఏమని చెబుతున్నారు అని అంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన పాపాలని మోసుకుని వెళ్ళిన గొర్రె పిల్లగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని ప్రతిగా ఇచ్చిన గొప్ప దేవుడు. ఆ ప్రాణత్యాగం ద్వారా అనేక మంది విడిపించబడ్డారు. అనేకులు ప్రతిగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా సమర్పించిన దేవుడు. నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన ప్రతిగా తన ప్రాణాన్ని ఇచ్చి మన ప్రాణములు విడిపించిన గొప్ప దేవుడు. మన కొరకు ప్రాయశ్చిత్తము చేసిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రపంచమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని పూజించడానికి గల కారణం ఏంటంటే పాపం నుండి విడిపించిన గొప్ప నామము. మన కొరకు ప్రాయశ్చిత్తము చేసి తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా చేసిన గొప్ప నామము. అపోస్తలులందరూ కూడా ఈ ప్రేమను అనుభవించారు. మాలాంటి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు. పాపం నుండి విడిపించబడ్డామని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయించి పాప క్షమాపణ నిమిత్తమే వేడుకుంటారో వారికి గొప్ప విడుదల. అపోస్తలులందరూ కూడా ఆయన ప్రేమను అనుభవించారు. పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అంటున్నారు, చదవండి దయచేసి. పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడెను. ఇది ప్రతి సమయాల్లో కూడా టైంలో ఆయా సమయంలో ఇవ్వబడుతున్నారు. ఎస్, మేము కూడా సాక్ష్యం ఇస్తున్నాం. బికాస్ ఆఫ్ అవర్ సిన్స్, బికాస్ ఆఫ్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, గాడ్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్. మనకు ప్రతిగా పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువపై మృతుడైనాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విడిపించిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రములు గాక. యుక్త కాలంలో ఎందుకు ఇవ్వబడుతుంది? ఇప్పుడు ఇవ్వబడుతుంది. ఇదివరకు ఇవ్వబడింది, ఇప్పుడు ఇవ్వబడుతుంది, ఏకను కూడా ఇవ్వబడుతుంది. యేసే ప్రాణ విమోచన క్రయధనముగా మనందరి కొరకు బలి అయిన గొర్రె పిల్లగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నాయండి. 24 పెద్దలు సాక్ష్యం ఇస్తున్నారు. వారందరూ కూడా ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు మీరు మా కొరకు ఇదిగో మీ రక్తాన్ని ఇచ్చి వధింపబడిన వాడు, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా యాజకులుగా రాజులుగా చేశారని సాక్ష్యం ఇవ్వబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 9, 10 వచనంలో 7వ వచనం చదివితే మనకి బాగా త్వరగా అర్థం అవుతుంది. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ
పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని రక్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఎంత గొప్ప సాక్ష్యము ఇవ్వబడుతున్నదో. 4 జీవులు 20 నెలల పెద్దలు ఆయన ముందు సాగిలపడి నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, ఇది దేవునికి తండ్రి అయిన దేవునికి ప్రతి వంశం నుండి ఆయా భాషలు మాట్లాడే వారిని ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట కొన్నారంట. క్రయధనం అంటే ఏంటంటే, క్రయం అంటే ఏంటి? క్రయ విక్రయాలు. క్రయం అంటే అమ్మటం, విక్రయము అమ్మటం. క్రయం అంటే కొనటం, మళ్ళీ విక్రయం అంటే అమ్మటం. క్రయం అంటే కొనటం అనమాట. క్రయధనము కొనే డబ్బు. ఆయన ఆ డబ్బు ఏంటి అంటే ఆయన రక్తమే మనకు వెలగా చెల్లించాడు. హల్లెలూయా. దాన్ని ఇంగ్లీష్ ఏమంటే రాన్సమ్. చూడండి ఏమవుతుందంటే, ఇదివరకు పాతకాలంలోనూ కిడ్నాప్స్ ఎక్కువగా ఉంది. ఏంటి అంటే ధనవంతుల పిల్లల్ని తీసుకెళ్ళిపోయి బెదిరించేవారు అనమాట. మీరు మాకు ఇంత సూట్ కేసు డబ్బు ఇస్తే మేము మీ అబ్బాయిని మీకు పలానా చోట వదిలిపెడతాం అలాగని. అప్పుడు ఆ ధనవంతులు ఏం చేశారంటే ఆ సూట్ కేసు డబ్బులు ఇచ్చి అప్పుడు వాళ్ళ పిల్లల్ని విడిపించేవారు. దాన్ని ఏమన్నా అంటే ర్యాన్సమ్ అంటున్నాం. ఏంటండి? ర్యాన్సమ్, క్రయధనం అనమాట. ఆ అబ్బాయిని ఇచ్చేసి మళ్ళీ మనం తీసుకుంటున్నాం. అలాగే మనం ఏమైందంటే మనల్ని అపవాది సాతాను అనే వ్యక్తి మన యొక్క సమయాన్ని మన యొక్క జీవితాన్ని దొంగిలించినప్పుడు, పాపము చేత మన యొక్క పరిశుద్ధతను దొంగిలించినప్పుడు ఏమైందంటే మనం తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని కోల్పోయాం, అర్హతని కోల్పోయాం. అందుకని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఏకైక కుమారుడుగా ఉన్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ కుమారుడుగా మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా చెల్లించారు. దేవుని స్తోత్రం కలుగాక. దొంగిలింపబడిన మనల్ని అపవాది చేతి నుండి విడిపించడానికి, మరణం నుండి విడిపించడానికి ఏమైందంటే ఆయన క్రయధనం ఇచ్చారు. ఆ క్రయధనము ఆయన పరిశుద్ధ రక్తము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు, మనల్ని కొన్న దేవుడు. అందుకని ఆయన నేను అనేకుల కొరకు క్రయధనముగా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నేను వచ్చి. హల్లెలూయా. అందుకని శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు, అనేకుల కొరకు ఆయన ప్రాణ విమోచన క్రయధనముగా సమర్పించబడ్డారు. 20 నెలల పెద్దల సాక్ష్యం ఇస్తున్నారు. నీవు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని తండ్రి అయిన దేవునికి యాజకులుగా ఉండి ఏమన్నాడు? ప్రతి వంశములను నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చే ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. చూడండి ఎంత ధన్యతో. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. మనల్ని కొనుక్కున్న దేవుడు. హల్లెలూయా. మనల్ని విడిపించిన వాడు, మనల్ని రక్షించిన వాడు, కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు మనల్ని పాపం నుండి విడుదల చేసి ప్రాయశ్చిత్తార్థం తన రక్తాన్నిచ్చి మన తండ్రి అయిన దేవుని కొరకు యాజకులుగా కొన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఆ విడిపించిన దేవునికి మనమంతా కూడా రుణపడి ఉన్నాం. ఆయనకి నమ్మకస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దావీదుకు హోప్ లేకుండా ఇదిగో కానీ ఒక ప్రవచనం ఇస్తున్నాడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ గొప్పది ఏమిటంటే అది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము. యోబు బాధపడుతున్నాడు, మధ్య లేడు, ఉంటే
కనుక నాకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అయితే మనకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని స్తోత్రం గాక. దేవుడు ఒక్కడే, మామూలుగా నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు అని పౌలు గారు సాక్షిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ వి హావ్. పూర్వ నిబంధనలో మరి ఇటువంటి గొప్ప అవకాశం ఎట్లా నేర్పించాలి, మళ్ళీ పాపంలో పడేవారు, మళ్ళీ ఎట్లా నేర్పించాలి, పాపంలో పడేవారు. ఒకవేళ పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోతే అతనికి ఇంకా నిత్య నరకమే. పాపాన్ని ఒప్పుకోకపోతే నిత్యము ఇంకా అతనికి మరణమే. అయితే ఈ రోజున యేసు అనే ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు వెలగా తన రక్తాన్ని ఇచ్చాడు. ఈ రోజు నా పాప దోషము నీవు నేను మోయవలసిన అవసరం లేదు. కానీ మన కొరకు వెలగా తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించిన యేసుక్రీస్తు నామములో మనం ఒప్పుకుని, పాపాన్ని ఒప్పుకుని ఆయన క్షమాపణ అడగటం ద్వారా మనకి గొప్ప విడుదల. దేవునికి స్తోత్రం కలుగుగాక. గొప్ప రక్షణ, గొప్ప ప్రాయశ్చిత్తము, మన పాపములకు పరిహారం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళ పాప భారంతో నువ్వు అలిసి న్యూనత భావం చేత, నేర భావన చేత ఒకవేళ కృంగిపోతూ ఉంటే, నువ్వు మొయ్యలేని పాపాలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే, దావీదు అన్నాడు, లెక్కలేనన్ని పాపాలు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నాయి. అయితే అతను చేసింది ఏంటి అంటే దేవుని సన్నిధిని ఒప్పుకున్నాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకునేలా, మన పాపాలన్నింటినీ మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా, మన ప్రాణాలను విమోచించిన క్రయధనముగా ఉన్న ఆ యేసుక్రీస్తు వారి నామములో పాపాలను ఒప్పుకుంటే, ప్రభు నాకు గొప్ప విడుదలిపు అని ఒక మాటను పలకగలిగితే, ఆ సన్నిధిలోకి వచ్చి నీ పాపాలను విడిచిపెడితే, నువ్వు పశ్చాత్తాపడితే, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడో వెల చెల్లించారు. అయితే ఈ రోజున ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజే ఆయన సన్నిధిని సమీపించి ప్రాణ విమోచన క్రయధనముగా మారిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా విడిపించబడడానికి, విడుదల పొంది పరిశుద్ధులుగా పిలువబడటానికి, నిర్దోషించబడటానికి దేవుడు గొప్ప ఆహ్వానం పలుకుతున్నారు. అందుకని 32వ దావీదు కీర్తనలో ఈ విధంగా రాయబడుతున్నది. 3వ వచనం, తన అతిక్రమల నిమిత్తము పరిహారం నొందినవాడు ధన్యుడు, ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మనందరం ధన్యులు అండి. మనకు ప్రాయశ్చిత్తం దొరికింది. అదే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము, మన కొరకు రక్తం ఇచ్చిన యేసు నామము. హల్లెలూయా. చదువుదాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుని చేత నిర్దోషి ఎంచబడటానికి మనకు ఒక గొప్ప అవకాశం. అదే ప్రాయశ్చిత్తం పొందడం. మనకు ప్రాయశ్చిత్తం దొరికింది. అది ఏమిటి అని అంటే, మన కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించబడింది, మన కొరకు పరిహారం చెల్లించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చెల్లించారు. ఎప్పుడైతే మన పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాం, మనం ధన్యులుగా ఎంచబడుతున్నాం. ప్రభువు చేత నిర్దోషిగా పిలువబడుతున్నాం. నిర్దోషిగా పిలువబడడానికి దేవుడు ఈ రోజున గొప్ప ఆహ్వానం పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎలాంటి పాపములకైనా దేవుని దగ్గర పరిహారం ఉంది. మనల్ని విడిపించిన గొప్ప దేవుని ఆ రక్తం మన కొరకు, మనం విడిపించిన గొప్ప దేవుని మనం ఆశ్రయిస్తే కనుక ఈరోజే మనకు విడుదల. దేవునికి స్తోత్రం కలుగాక. గొప్ప సంతోషము, గొప్ప రక్షణ, గొప్ప భాగ్యము ప్రభువును సమీపించి మన కొరకు క్రయధనముగా మారిన ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు వారిని వేడుకుని విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుకుంటానికి, నిత్యము బ్రతకడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం నాయన. ఈ సమయంలో వాక్యం నాయన తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. పాప భారం వచ్చి కలిసిపోయిన మమ్మల్ని నాయన తండ్రి మీరు పిలుస్తూ ఉన్నారు. భారం వచ్చి కలిసి ఉన్న సమస్త జనులారా నా ఇంతకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. అవును ప్రభు, నేను వేదన చేత శోధన చేత అలిసిపోయిన
నీకు దూరంగా ఉండటం వల్ల ప్రభు అపోది మోపిన కాడిని మోస్తున్నావు తండ్రి. విడుదలని గురించండి, సహాయం చేయండి. మీ ఆహ్వానాన్ని అంగీకరించి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి నాయన తండ్రి విడుదల పొందటానికి, నిర్దోషించబడటానికి సహాయం చేయండి. గొప్ప కృపని గురించి నడిపించి మీరే మహిమ పొందుని మీరు మా కొరకు చిందించిన నీ విలువైన రక్తం చేత పాప క్షమాపణను గురించి మమ్మల్ని నిర్దోషులుగా చేసి కృపని గురించి మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, ఒకవేళ వేదన చేత శోధన చేత అలసిపోయినాయేమో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమీపించి పాప క్షమాపణ పొంది ఆయన ఇచ్చే గొప్ప శాంతిని, సమాధానాన్ని పొందుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.